ఇప్పుడు కొందరు దొంగలు వాళ్ళ లలిత కళల గురించి చెప్పాలి, చెప్పుకోవాలా. అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం ఉండనే ఉండదు. ఉంటే వాళ్ళెందుకు దొంగలవుతారు వట్టు. ఇంతకు ఇయాలొచ్చిన దొంగలు ఏం ఘనకార్యం చేసిరో చూడుర్రి మీరే. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపేరేందోల్లా ఇంట్లో దొంగలు పడ్డారంటే ఏమో అనుకోవచ్చు. నగలు దుఃఖంలో చోరీలు చేసిరంటే సరే బంగారం కదా ఆశ కుడుతుంది అనుకోవచ్చు. కానీ దుబ్బాకల ఏందోలా పాస డబ్బాలో కూడా దొంగతనం చేసిరు. అగో గీ పాస డబ్బాను చూడురి, దొంగోడు ఏడ కన్నమేసిండో. రాత్రి షాపు మందు పెట్టి పోయిండట దీని సేటు. తెల్లారచ్చి చూసే వరకల్లా ఈ డబ్బా అవతారం గిట్లయింది. దొంగోడు ఇంట్లోకెళ్ళి పోయి సిగరెట్ ఎత్తుకొని పోయిండట. నొల్ల గల్లపెట్టలో ఉన్న చిల్లర పైసలు కూడా మాయం చేసిండట. ఇక చెప్పు వాడిని ఏమనాలి. ఇక అంటే సిగరెట్లు రేట్లు పెరిగినాయట కదా ఈ నడుము ఇట్లా. అందుకే ఈ దొంగలు ఈ సిగరెట్ల మీద వాడ్డట్టున్నది, గిట్ల తయారైతురు అన్నట్టు. యాదాద్రి భోజ్గిరి జిల్లా ఎల్లంబాయిలా పొద్దుగాలనే దొంగలు డ్యూటీ ఎక్కిరు. తెలంగాణ గ్రామీణ బ్యాంకును లూటీ చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళతోని గాలే. తాళం మగలగొట్టి వెల్డింగ్ చేస్తా అంటే సైరన్ కుయ్యి కుయ్యి అని మోగిందట. ఖాతం బోని మంచిగా లేదనుకుంటా దొంగలు ఆడికెళ్ళి పారిపోయారు. ఇక సీసీటీవీలా కనబడ్డదని వాళ్ళు స్ప్రేలు కూడా కొట్టిరటం వాళ్ళ దొంగలు. చూసినావా ఇట్లా మితిమీరి పోతుర్రు. ఇక పండ్ల పని ఖమ్మం దొంగని కూడా దర్శనం చేసుకొని పోయిన నెల ఖమ్మం ఆచారి బంగారం దుఃఖంలా ఒకడు సేటోళ్ళ ఇంటి ఆమెను మాటలలో పెట్టి ఉంగరాలు గింగరాలు ఎత్తుకుపోయిండు కదా. ఇక ఉంగరాల దొంగ దొరికిండు. ఇగో వీడేవాడు. వీడు ఆంధ్రాలో ఉంటాడు, జల్సాలకు బాగా మరిగిండట. ఇక బంగారం దుఃఖంలో లూటీలు చేసుడే నేర్చుకున్నాడట. మొన్న గిట్లనే దుఃఖంలోకి వచ్చి నగరెత్తుకుపోయిండు. వాటిని ఎన్నో అమ్ముకున్నాడట. ఇక పోలీసులు దొరకబట్టి 4 అంతే ఎత్తుకుపోయిన బంగారం కక్కిండట. వీరి చేతులు ఇరిగిపోను.